తర్వాత ఈ కాలువలు చాలవని 2018లో కాలువ వెడల్పు చేయాలని 3850 క్యూసెక్స్ నీళ్లు పోవడానికి కాలువలన్నీ వెడల్పు చేయడానికి టెండర్లు పిలిచాను. కొత్త పార్టీ వచ్చింది, టెండర్లు క్యాన్సిల్ చేశారు, చేసి గొప్పలు చెప్పారు. 2000 కాదు 3800 కాదు, నేను 10,000 క్యూసెక్లు తీసుకెళ్తానని చెప్పి మాట్లాడి తమ్ముళ్ళు 10 పైసలు ఖర్చు పెట్టిన వాళ్ళని ఏమనాలని నేను అడుగుతున్నా. వీళ్ళు ఫేక్ పార్టీ అవునా కాదా మీరే ఆలోచించమని అడుగుతున్నా. హంద్రీ నీవా పైన 1 రూపాయి పెట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. కడాన మీరు ఒక్కసారి చూస్తే కుప్పంలో ఒక పెద్ద డ్రామా వేశారు. కాలువలో నీళ్లు లేవు, సినిమా సెట్టింగ్లు తయారు చేశారు, షూటింగ్ ప్రారంభమైంది. నీళ్లు వచ్చినట్టు ట్రాక్టర్లు తీసుకొచ్చి ట్యాంకర్లు తీసుకొచ్చి నీళ్లు వదిలిపెట్టి వీళ్ళు వెళ్ళంగానే నీళ్లు ఇంకిపోయినాయి. అలాంటి డ్రామాలు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకా మనలో మార్పు రాలేదా నేను అడుగుతున్నా. అందుకే తమ్ముళ్ళు నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ. ఈరోజు నేను ఒకటే ఆలోచించాను. అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ, ప్రాజెక్టుల్ని చెడబట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మీరు చూస్తే ఇక్కడంతా కూడా రిజర్వాయర్లో మనం చూసినా హంద్రీ నీవా కానీ, దీని మీద వచ్చిన ప్రాజెక్టులు కానీ, పోతిరెడ్డి పాడు కానీ, ముచ్చుమర్రి కానీ, ఇక్కడ గండికోట కానీ, అన్ని ప్రాజెక్టులు తెలుగుదేశంలోనే మనం ఎన్ని ముందుకు తీసుకుపోయాం. ఈరోజు మీరందరూ కూడా ఒకసారి చూస్తే నాకు ఒక జీవిత ఆశయం, నదుల అనుసంధానం జరగాలి. ఈరోజు ఒక విషయం మీరు చూడండి, రాయలసీమలో కానీ రాష్ట్రంలో కానీ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు పడలేదు. దీనివల్ల మనకు కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ మహారాష్ట్రలో కర్ణాటకలో వర్షాలు పడ్డాయి. దానివల్ల నీళ్లు శ్రీశైలానికి ఆగస్టులో రావాల్సిన నీళ్లు జూలైలోనే వచ్చాయి. శ్రీశైలం నీళ్ళింది, కాలువలకు నీళ్లు వదిలిపెట్టాం, నాగార్జునసాగర్కి వెళ్లే పరిస్థితి వచ్చింది. అది ఈ ప్రభుత్వం యొక్క దూరదృష్టి అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీరందరూ ఆలోచిస్తే ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఉంది, రాష్ట్రానికి జీవనాడి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నదుల అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రంలో కరువు అనే మాట రాదు. అందుకే ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నాం. దాంట్లో మొట్టమొదటి విడతగా మీరు చూస్తే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నాగార్జునసాగర్ ద్వారా వాడే నీళ్లన్నీ కూడా శ్రీశైలం పొదుపు చేసుకుని కృష్ణా డెల్టాకి నాగార్జున పట్టిసీమ నీళ్లు ఇచ్చాం. ఆ 120 టీఎంసీ నీళ్లు రాయలసీమకి ఇచ్చాం. అదే నాకు ఆనందం. అది చూసినప్పుడు అనిపించింది, పోయిన సంవత్సరం మీరు చూశారు, రాయలసీమలో ఉండే అన్ని జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఈసారి వర్షాకాలం కంటే ముందుగా 50% జలాశయాల్లో నీళ్లుండే పరిస్థితి వచ్చింది. దీన్ని చూసినప్పుడు ఆనందం ఏంటంటే ఈ రాయలసీమ ఇంకా రాబోయే రోజుల్లో రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేస్తాననే ధైర్యం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే నేను ఎప్పుడూ చూపించేవాడిని, మా వాళ్ళు సరిగా అక్కడెక్కడో పెట్టారు, ఇక్కడ పెట్టమంటే ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు తెలియదు. పవర్ మొత్తం ఒక మ్యాప్ పెట్టమన్నాను కానీ ఆ పక్కన పెట్టి ఆయన చూసుకుంటున్నాడు. ఇక్కడ ఏంటంటే నేను మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, శ్రీశైలం దగ్గర నుంచి ఒక కాలువ ఎస్ఆర్బీసీ వస్తుంది, ఇంకో కాలువ ముచ్చుమర్రి వస్తుంది, ఇంకో కాలువ ఇక్కడే మల్యాల హంద్రీ నీవా వస్తుంది. ఈ 3 కాలువల ద్వారా మీరు నేరుగా చూస్తే
ఏదైతే ఎస్ఆర్బీసీ నుంచి వచ్చేది నేరుగా బనకచెర్లకు వెళ్ళి అక్కడి నుంచి నేరుగా తెలుగు గంగ ద్వారా సోమశిల కందలేరుకి వెళ్తాయి. ఇంకో పక్క అందిని నీవా మీరు ఒకసారి చూస్తే ఇక్కడి నుంచి బయలుదేరి నేరుగా అనంతపూర్ కలుపుకుంటూ అదే మరిగా కర్నూలులో కూడా పత్తికొండ ఆలూరు ఈ నియోజకవర్గాలు నీళ్ళిచ్చి అక్కడి నుంచి నేరుగా చిత్తూరు వరకు వెళ్తుంది. గొల్లపల్లి, చెర్లోపల్లి, కడపలో శ్రీనివాసపురం, అడవిపల్లి ఇవన్నీ వస్తాయి. ఇంకో పక్క మీరు చూస్తే పెన్నా నది పైన పిఏబిఆర్ కానీ, మిడ్ పెన్నార్ కానీ, చాగల్లు బ్యారేజ్ కానీ, ఆ కిందన పైడిపాడెం, సిబిఆర్, వామికొండ, సర్వరాయ సాగర్ ఇవన్నీ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క మీరు చూసినప్పుడు ఏదైతే నేరుగా నగిరి గాలేరు పైన గండికోట, అవుకు, దానిపైన మైలవరం ఇలాంటి ప్రాజెక్టులన్నీ వచ్చి లాస్ట్కి పోయే కొద్దికి మళ్ళీ సోమశిల కందలేరుకు పోయి మళ్ళీ ఆ నీళ్లు తిరుపతి దాకా వస్తాయి. భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడ నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ మా. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే, నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే అందరినీ గెలిపించారంటే ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం.
నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకి ఆలోచనిస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే మా మంత్రి ఉన్నాడు, ఇక్కడ జనార్దన్ రెడ్డి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. ఇప్పటికే ఒక 2,000 కోట్ల రూపాయలు దగ్గర ఖర్చు పెట్టి పార్ట్ హోల్స్ లేని రోడ్లు వేయడానికి శ్రీకారం చుట్టాం. రాబోయే రోజుల్లో R&B రోడ్లన్నీ పర్ఫెక్ట్ గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం, గడిచిన సమయం కంటే ఎక్కువ ఇస్తామని చెప్పాను. అభివృద్ధి చేస్తానని చెప్పాను. అభివృద్ధి చేసి సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని మళ్లీ సంక్షేమానికి ఇచ్చి